హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన ప్రోమోలో చైర్మన్ కూతురుతో మాట్లాడుతుంటారు. ఏంటి డాడీ మీరు అంతా వెళ్ళి అక్కడ ఎందుకు ఇంకా గ్రౌండ్ని తీసుకోలేదు, మన డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని డబ్బులు పడేసి వాళ్ళ ముఖాల్లో రావాల్సింది కదా అని అంటూ ఉంటే, నువ్వు చెప్పినంత ఈజీ కాదు బేబీ. ఆజ్ఞ శౌర్య వాళ్ళు ఉన్నా కానీ నేను ఏదో మేనేజ్ చేసేయగలను, కానీ అక్కడ రఘురామ్ వచ్చాడు. రఘురామ్తో మనం మాట్లాడి గెలవలేము అని అంటూ ఉంటే, ఏంటి డాడీ డాక్టర్ అడిగిన ఒక్కటి కూడా నాకు తెచ్చివ్వవా అని అంటూ ఉంటే, తెచ్చిస్తాను బేబీ, దానికి ఒక మార్గం ఉంది అని అంటూ ఉంటే ఏంటి అని అనగానే, ఇంకా రఘురామ్ ఇలా చెప్పాడు అనుకో, వేరే కాలేజ్ వాళ్ళతో ఆడి వాళ్ళు గెలిస్తే మనం గ్రౌండ్ ముట్టకూడదు, లేకపోతే గ్రౌండ్ మన సొంతం అవుతుంది అని అనగానే, అసలు వాళ్ళు గెలుస్తారు కదా డాడీ అని అనగానే, మనం గెలవకుండా చేయనిద్దాము, గెలవకుండా ఉండడానికి ట్రై చేద్దాము, అప్పుడు సొంతం అవ్వచ్చు అని అంటుంటే, ఏంటో డాడీ నువ్వు ఏమనుకుంటున్నావో అసలు నాకేం అర్థం కావట్లేదు. ఆ రామలక్ష్మి శౌర్యాన్ని నన్ను దూరం చేసేసింది, అలాంటిది ఆ రామలక్ష్మికి ఆ గ్రౌండ్ దక్కడానికి వీలేదు అని అంటూ డిసప్పాయింట్ అవుతూ ఉంటుంది. ఇక నన్ను చాలా డిసప్పాయింట్ చేశావు డాడీ నువ్వు అని చెప్పి. ఇక మరి వీళ్ళిద్దరూ ఏం టైం చెబుతున్నారు, రామలక్ష్మి ఇలా తిరిగి కొట్టింది చూద్దాం.